నమస్తే ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2026 ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా రోజులైంది మీతో మాట్లాడి. జస్ట్ ఏదో ఒక థాట్, ఒక ఆలోచన వచ్చింది. దాని గురించి మీతో పంచుకోవాలనిపించి మీ ముందుకు ఇలా వస్తున్నాను. ముందుగా సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, మా ప్రాంతం మదనపల్లి వాసులకి, చుట్టుపక్కల మండలాలకి ఎన్నో సంవత్సరాల కాలం మదనపల్లి జిల్లా ఏర్పడ్డం. అది ఇన్ని సంవత్సరాల తర్వాత మీ చేతుల మీద అది అవుతున్నందుకు మీ ఇద్దరికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే లాస్ట్ మూమెంట్లో కొన్ని కారణాల వల్ల రాయచోటును కూడా మదనపల్లి జిల్లాకి తీసుకొని వచ్చి యాడ్ చేయడం జరిగింది. కావున అన్నమయ్య జిల్లాగానే పేరును కొనసాగించాలి అని ప్రభుత్వం నిర్ణయించుకునింది. అంటే నిర్ణయం తీసుకున్నట్లున్నారు. కాకపోతే దానికి మదనపల్లి వాస్తవ్యులు కానీ, మదనపల్లిలో ఉన్న ప్రజలు కానీ దానికి కొంచెం ఫీల్ అవుతున్నారు. ఇక నా పాయింట్ ఏమంటే, ప్రభుత్వం ఒకసారి డెసిషన్ తీసుకున్నాక అన్ని రకాలుగా ఆలోచించి తీసుకుని ఉంటుంది. కానీ నాకు అనిపిస్తున్నది, ఇది నా పూర్తిగా వ్యక్తిగతం, నాకు అనిపిస్తున్నది ఏమంటే, అన్నమయ్య గారు చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప భక్తుడు. వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఇంతగా ఆరాధిస్తున్నారు, ఇంతగా ప్రేమిస్తున్నారంటే దానికి ఆయన చేసిన కృషి, ఆయన ఇచ్చిన పాటలు, ఆయన ఇచ్చిన సంగీతం ఎంతో తోడ్పడింది. ఇప్పుడున్న జనరేషన్కి వెంకటేశ్వర స్వామి పైన భక్తి రావడానికి ఆయన పాటలు ఒకనొక రీజన్ అని నేను బలంగా నమ్ముతాను. చాలా గొప్ప వ్యక్తి, ఆయన పేరు పెట్టడం చాలా మంచిది. కానీ నా పాయింట్ ఏమంటే, ఆయన రాజంపేట నియోజకవర్గం చెందిన వ్యక్తి. మనం ఇప్పుడు రాజంపేటను తీసుకుని వెళ్ళి కడపలో జాయిన్ చేసాం కదా, మరి కడపకి ఎందుకు ఆయన పేరు పెట్టకూడదు? అంటే రాయచోటికి అన్నమయ్య గారికి సంబంధం లేదు కదా. రాజంపేటను తీసుకుని వెళ్ళి కడపకి పెట్టినప్పుడు కడపని యాక్చువల్గా తిరుపతి గడప అని పిలుస్తారు. తిరుపతికి ఆల్రెడీ కడపకి, రాజంపేటకి వీటన్నిటికీ ఒక ఇంటర్ లింక్ ఉంది. కడపకి అన్నమయ్య కడప అని ఎందుకు పెట్టకూడదు? వైఎస్ఆర్ కడప అని ఎందుకు పెట్టారు? దాన్ని ఎందుకు మార్చకూడదు మనం? వైఎస్ఆర్ ఏమైనా దేవుడా? ఆయన ఏం చేశాడని ఆయన పేరు పెట్టాలా? ప్రజల డబ్బు ప్రజలకు ఇచ్చారు. దానికి అతన్ని కొడుకు లక్షల కోట్లు, వేల కోట్లు దోస్తున్నా ఏమీ అనలేక, ఏమి పెట్టలేక, అతని కంట్రోల్లో పెట్టలేక లక్షల కోట్లు దోస్తుంటే అవినీతికి సపోర్ట్ చేసిన వ్యక్తి పేరు ఎందుకు పెట్టాలా? రాజంపేటని కడపలో కలిపారు కాబట్టి వైఎస్ఆర్ తీసేసి అన్నమయ్య కడప అని పెట్టి, అంటే ఉంచితే మదనపల్లి జిల్లాగా ఉంచాలా, మదనపల్లి అనేసి. లేకపోతే అన్నమయ్య గారు లాగే ఇంకో గొప్ప వ్యక్తి ఉన్నారు, ఆ దేవదేవుడికి సేవ చేసిన వాళ్ళు. ఆవిడ పేరే తరిగుండ వెంగమమ్మ గారు. మదనపల్లి జిల్లాకి ఆవిడ పేరు పెట్టాలని నా ఆలోచన. అంటే ఒకవేళ ఉంచితే మదనపల్లి జిల్లాగా ఉంచాలా, లేకపోతే అన్నమయ్యని తీసుకొని వెళ్ళి అన్నమయ్య గారిని తీసుకెళ్ళి ఈ కడపకి అన్నమయ్య గారి పేరు పెట్టి ఈ మదనపల్లి జిల్లాకి తరిగుండ వెంగమామ జిల్లా నామకరణం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇందులో తప్పుందో రైట్ ఉందో నాకు తెలియదు, కానీ రాజంపేట అటు వెళ్ళింది కాబట్టి కడపకి ఆ వైఎస్ఆర్ అతని పేరు ఎందుకు పెట్టారో నాకు తెలియదు. ఎందుకు పెట్టాలనుకున్నారో జగన్ నాకు తెలియదు. ఏం సాధించారని పెట్టారో నాకు తెలియదు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు. అలా అనుకుంటే ఈ రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు, అందరి పేర్లు పెట్టుకుంటూ పోతారు. అది కాదు కదా. అతని పేరు ఇమీడియట్లీ తీసేయాలి. అన్నమయ్య అని పెట్టినా పెట్టకపోయినా వైఎస్ఆర్ కడప అని పెట్టకూడదు. వైఎస్ఆర్ పేరు తొలగించాలి. ఎందుకంటే ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారి పేరు తీసేసినప్పుడు మనం అతని పేరు తీసే తప్పేముంది? నాకైతే ఏం తప్పనిపించలేదు. ప్లస్ వెంగమమ్మ గారికి ఒక గొప్ప గౌరవం ఇచ్చిన వాళ్ళు మొత్తం. ఆల్రెడీ టీటీడీ అమ్మ పేరు మీద, వెంగమమ్మ పేరు మీద నిత్యాన్నదానం చేస్తున్నారు. అలాగే ఒక జిల్లాకి ఆమె పేరు పెడితే కూడా మెయిన్ ఆ తరుగుండ కూడా ఈ మదనపల్లి జిల్లా కిందకే వస్తుంది కాబట్టి ఆవిడ పేరుని ఖచ్చితంగా ఈ మదనపల్లి జిల్లాకి యాడ్ చేస్తే మదనపల్లి వెంగమమ్మ జిల్లానో, లేకపోతే వెంగమమ్మ మదనపల్లి జిల్లానో ఇలా యాడ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఒకవేళ నా పాయింట్ మీకు నచ్చితే వీడియో కొంచెం మీ గ్రూపుల్లో, మన లోకల్ గ్రూపుల్లో, మదనపల్లి గ్రూపుల్లో, పుంగనూరు గ్రూపుల్లో, పలంనేరు, పీలేరు, తంబాలపల్లి గ్రూపుల్లో
ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. ఈ పాయింట్ మీకు నచ్చితే. మనం వెంగమామ గారిని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. నమస్తే.